ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం. అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది? ఈ లోక మర్యాద చొప్పున కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము అనగా వాక్యము యొక్క సారాంశము, ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము. దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి. దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి. అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని. ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి. ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి. ఈ వాక్యము ఇంకటం అని అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్లవేయటం అనుకుండేరు. అంటే ఒక 10 కంటత వాక్యాలు, ఇంకొక 20 కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు. ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి. నిన్ను పొడిస్తే వాక్యం బయటికి రావాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం కాదు. వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి. నేను ఫోన్లో చెప్పాను, అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాని కాళ్ళు పట్టుకో. మనం ఒకటవుతాం కదా. మనం కోర్టు ఎందుకు? మనకు డబ్బులు ఎందుకు? మనకు ఆయమ్మ ఈయమ్మ ఎందుకు? ఓట్లేసేటోళ్ళు ఎందుకు? ఎన్నెందుకు? వాడిని పట్టుకో కాలు, వాడిని క్షమించు. అన్న నువ్వు ఏందన్నా, నువ్వు అదంతా నాతో ఏడవుతుందిలే అంటున్నాడు. అదంతా మేము ఏడ చేస్తాం? సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం, సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం, విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద. కానీ ఉత్తమము, సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యము, దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి, దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి 66 పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి, ప్రేమించండి, లేకపోతే సేవించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని. అది నేర్పేదే ఈ వాక్యం. తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం, ప్రభు వైపుకు చూద్దాం. కృపగలిగినటువంటి దేవుడు, రేపటి దినాన మనం మరింత దేవుని వాక్యములో ఉన్నటువంటి అంశాలను నేర్చుకోవటానికి మనకు సహాయం చేయనట్లు, అలాగే ఆయన కృపలో మనల్ని రాత్రి భద్రపరచునట్లు, మనం విన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, దేవుని వాక్యము మనకు దేవుని మాట హృదయం అని, దేవుని కార్యాచరణ అని, సృష్టిని చేసి నడిపించి విమోచించే వాక్యమని, దేవుని సంకల్పము మరియు ఆయన రాజ్యాంగమని మనం తెలుసుకున్నాం. అయితే అంతటితో ఆగక పురాతన కాలం నుంచి మనతో మాట్లాడుతూ, మన పితరుల ద్వారా, మన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఈ మాట, కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించటానికి వచ్చినటువంటి మన ప్రభువు, మనిషిగా వచ్చినటువంటి మన ప్రభువు అనే ఈ వాక్యము మనిషిని మనిషిగా చేస్తుందని, మనిషికి గుర్తింపునిస్తుందని, స్త్రీలకు గుర్తింపు మరియు గౌరవం ఇచ్చిందని, మనిషికి దేవునికి సంబంధం ఏర్పరుస్తుందని, మనిషికి మధ్య అన్యోన్యతను, ఆత్మీయతను పెంచుతుందని, మనిషి యొక్క హక్కులను, అధికారాన్ని, బాధ్యతను నేర్పుతుందని మనం తెలుసుకున్నాం. ఈ మాటలన్నిటి యొక్క వెలుగులో మన హృదయాలను తిరిగి మనం దేవునికి సమర్పించుకుని, అటు దేవునితోనూ ఇటు మనిషితోనూ మంచి సంబంధంలోనికి, ఒక మీనింగ్ఫుల్ సంబంధంలోనికి మనం ఎదుగునట్లుగా ప్రార్థిస్తాం. కృపగలిగిన తండ్రి, మీ యొక్క సన్నిధిని మా మధ్య నుంచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మను జ్యోతుల వలె ప్రకాశింపచేసి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఉన్నత స్థలములను తొక్కటానికి పిలువబడినటువంటి నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి
ఈ లోక మర్యాదను చీత్కరించుకొని, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలను తొక్కటానికి దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రాతిపదిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క హృదయము అనే వాక్యమును అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. జ్యోతుల వలె వెలగటానికి, ఈ ప్రపంచమును తిరిగి నీ కుటుంబముగా చేయటానికి మాకు స్ఫూర్తినిచ్చే వాక్యమును మరింత మా నరనరాలలో, మా డిఎన్ఏలో, మా ప్రతి కణములో ఇంకిపోయేట్లు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభువారి కృప, గొప్ప దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల కూడి వచ్చిన మనందరికీ, ఆయన ప్రియమైన బిడ్డలందరికీ వాక్యం యొక్క శక్తిని, బలమును, వివేచనను ఎరిగిన వారమై దేవుని సంకల్పం చొప్పున మనందరం జీవించుటకు ప్రభువే మనకు సహాయం చేయను.